ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కూడా అటెండ్ అయ్యే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మేధావి కమిటీకి కూడా మీ యొక్క పూర్తి సహకారం ఇచ్చి వారి యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్నింటిలో ఆడిట్ జరిగినాయి. ఈ సొసైటీలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రామస్తులు కాదని ఇక్కడ సెక్రటరీ, ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కలిసి దాదాపు 70 లక్షల రూపాయలు వస్తే ఇంతకంటే ఎక్కువ దోపిడీ జరిగింది కాబట్టి 51 ఎంక్వైరీ వేయించమని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ 51 ఎంక్వైరీ కూడా వేయించి మళ్ళీ రిపోర్టులు తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ఓటేశారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం మనకుంది అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ సొసైటీ ఎలక్షన్ కంటే ముందు మెంబర్స్ని అందరినీ కూడా చేసి 3 మెన్ కమిటీలు వేసి అన్ని చోట్ల కూడా పర్యవేక్షణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసి ఎక్కడ అవినీతి జరిగిందో అన్నీ కూడా నిగ్గు తేల్చమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇదివరకు ఉన్న అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో కూడా రైతులకి డివిడెంట్లు ఇచ్చే దిశగా సహకార సంఘాలు పరుగులు పెట్టించాలని ఆయన ఆలోచన. దాదాపు 40 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో కమిషన్లు వచ్చినాయి. రైతులకు వచ్చిన డబ్బుల్ని ఆ డబ్బు ఏమైందో తెలియదు. ఆడిట్ చేస్తే ఆడిట్ ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ ఉన్న సభ్యుల్ని కాకారు, రైతులను కాకారు. మళ్ళీ దాన్ని 51 వేసినప్పుడు ప్రతి రైతుని విచారించి నీ ఖాతాలో డబ్బు పడిందా, నువ్వు ఎంత ధాన్యం తోలేవు, ఎంత కమిషన్ వచ్చిందని తెలుసుకునే విధంగా 51 ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది. దరిసుబర్రు, కోరుమిల్లు కూడా వేయించడం జరిగింది. ఇది అలాంటి పరిస్థితి కాకుండా ఏదైతే చంద్రబాబు గారు నమ్మి ఇవాళ ఓట్లు వేశారు జనం, వేసినప్పుడు మన ప్రజలకు పనిచేయాలని చెప్పి ఆలోచనతో ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా మరి ఆయన 36,000 కోట్ల లోడు పెట్టుకుంటే మళ్ళీ తల్లికి వందనం పేరిట 10,000 కోట్ల నాలుగు రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సులు, ఇన్ని గ్యాస్ బండ్లు ఇవన్నీ ఇస్తూ ఉంటే కూడా ఈ ఉద్యోగులైన వైసీపీ నాయకులు రోడ్లంతా తిరిగి ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ మేమే నెగ్గేస్తాం, మేము వస్తే మీ సంగతి చూస్తూ ఉంటున్నారు. మీరు రావాలే, సంగతి చూడాలి. మేమే తలుచుకుంటే ఇవాళ మీ సంగతి చూస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తూ ఉన్నారు, సంవత్సర కాలం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు బెదిరిస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఒక ప్రధానమంత్రిని పట్టుకొని అమిత్ షా అయినా ఒకటే, మరి నరేంద్ర మోడీ గారిని అయితే ఎవరినైనా అరెస్ట్ చేసి తప్పదు అని చెప్పి మాట్లాడే భ్రమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అధికారులు భయపెట్టే విధానం చేస్తూ ఉన్నాడు, కులాలు విడగొట్టే విధానం చేస్తూ ఉన్నాడు. ఏదైతే ఎస్సీ సోదరులు ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుని వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ దోచుకుని అయినా సరే గొర్రె కషాయం నమ్మినట్టు మళ్ళీ కొంతమంది అట్టే వెళ్తాం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన చూసిన తర్వాత ఏ విలేజ్లో అయినా ఇవాళ ఒక రోడ్డు ఉందని అడుగుతున్నాం. ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళటం లేదు, ఒక ట్రైన్ లేదు, ఒక మంచినీళ్ళు లేవు. ఇలాంటి పరిస్థితులు అన్నీ పెడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని గ్రామ స్వరాజ్యం, అన్ని గ్రామాల్లోనూ అక్కడ సర్పంచ్ ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళందరికీ అధికారాన్ని ఇచ్చి వాళ్ళ డబ్బులే డైరెక్ట్గా నేరుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, రైతులు ఏదైతే ఇదివరకు గవర్నమెంట్ ధాన్యం తోలితే డబ్బు వస్తుందో తెలియదు, ఎక్కడ తోలాలో తెలియదు, ఏ మిల్లుకి వెళ్ళాలో తెలియదు. మిల్లుకి వెళ్తే డబ్బులు మనకి నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచరైజర్ కండిషన్ బాగోలేదు, మీరు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురండి, ఒక 50,000 లోడింగ్ అన్లోడింగ్ అవుతుంది కాబట్టి ఓ 25,000 మాకు ఇస్తే మేమే దాన్ని చేసేస్తాం అనే పరిస్థితి వరకు ఉండేది. ఇవాళ అలాంటి పరిస్థితి ఏం లేదు. మీకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేగానే దోచుకోవచ్చు. కోఆపరేటివ్ ప్రాథమిక సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భాస్కరరావు గారికి, అదేవిధంగా మిత్రులు ఆప్కాప్ చైర్మన్ మరియు డీసీఎంఏ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మా సోదరులు గన్ని ఆంజనేయులు గారికి, అదేవిధంగా మా మిత్రులు వరవల మల్లికార్జునరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన కార్మికుల సంఘం అధ్యక్షులు, అదేవిధంగా కూటమి నాయకులు, పెద్దలు, కోరమిల్లి ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ సొసైటీలు ఉన్నాయో పూర్తిగా గత 5 సంవత్సరాల్లో దోపిడీకి గురయ్యి అంతకుముందు లాభాల్లో ఉన్నటువంటి డీసీఎంఎస్ని ఇవాళ డీసీజీబీని
దాదాపుగా 100 కోట్లు నష్టంలో గెంటినటువంటి పరిస్థితి ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ఈ తేమని నిర్ధారణ చేసే మిషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇక్కడ కూడా ఒకటే మిషన్లు పెట్టడం, జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో దాదాపు 7,50,000 టన్నులు మనం లాస్ట్ టైం తోలించడం జరిగింది. 6 లక్షల టన్నులు టార్గెట్ ఇస్తే భగవంతుడి దయతో ఈ కూటమి పరిపాలనలో భగవంతుడు మంచి చూపు చూసి 7,50,000 టన్నులు జిల్లాలో పండడం జరిగింది. ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొంది. ఆఖరిని 1,00,000 టన్నులు కొన్నంటే పౌర సరఫరాల మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రైతు పాడైపోతాడు సార్, అంతా కళ్ళల్లో ఉంది, ఈ ధాన్యం కొనాలని కొనిపిస్తే డబ్బులు లేట్ అవుతాయని చెప్పారు ఆయన కలెక్టర్ గారి సమక్షంలో. డబ్బు ఆలస్యమైనా పర్లేదు, నెలలో లేవుండంటే ఆ డబ్బు కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం రాకముందు 1,650 కోట్లు బకాయిలు పెట్టి రైతులను వదిలేశారు. మనం వచ్చిన తర్వాత 1,650 కోట్లు కూడా ఇచ్చాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాలి, ప్రజలే డిసైడ్ చేయాలి. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫా గాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనమంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే నాకు. ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట. అది ఆడదో మగదో ఎవరికీ తెలియదు. అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే నా కొడుకులు అంటే జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత. ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాపుల్ని ఉసుగొల్పి వాళ్ళతోనే స్టేట్మెంట్లు, అంబటి రాంబాబు, పేరు నాని, పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమన్నారు. వీళ్ళు ఒకటే వంక, వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడవాళ్ళు తిట్టి, చంద్రబాబు నాయుడు తిట్టి, కన్నాలు వేసి, వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు. ఎందుకంటే గజ దొంగ అతను. వీళ్ళందరూ మామూలు దొంగలు, గజ దొంగ. లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు, గనులన్నీ దోచుకున్నారు, ఇసుకంతా దోచుకున్నారు, అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇక్కడ శాసనసభ్యుడు మళ్ళీ రోడ్డెక్కి అంతా మర్చిపోయారు. మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి డబ్బు లాక్కున్నటువంటి లూటీ చేసిన వ్యక్తి అయినటువంటి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు. సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు. ఇవాళ బాధితులు సంఘంగా కొట్టు సత్యనారాయణ బాధిత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారో ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముల్లపూడి కృష్ణారావు గారిని వేదిక నాచోలు కోరుతున్నాం. మంచిది కాదు అనే మనల్ని ఎన్నుకున్నారు. ఆ దశగానే మనం ఈ ప్రజల కోసం మనం పోరాటం చేసి, డబ్బు ఉందో లేదో ప్రజలకు అనవసరం, అన్ని పనులు చేసి బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఏదైతే సొసైటీని మరి రమేష్ గారు ఈ సొసైటీని రైతులు డివిడెంట్ ఇచ్చే దిశగా తీసుకెళ్తారని నేను ప్రగాఢ విశ్వాసాన్ని, ఇది మొట్టమొదటి మా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి సొసైటీ ప్రమాణ స్వీకారం అయినా మరి ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసి మీ అందరి మనలో పొంది రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ, మరి ఏ రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం నిలబడిందో ఆ మాట చంద్రబాబు నాయుడు గారికి మంచి మాట వచ్చేలాగా మనందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.